ఓం నమో వెంకటేశాయ. తప్పకుండా వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. అలాగే మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, డిసెంబర్ నెలకి సంబంధించి దర్శనం టికెట్లు, రూములు ఎవరైతే గనక ₹1,00,000 పైన డొనేషన్ అనేది ట్రస్ట్లకి కానీ స్కీములకు కానీ పే చేశారో వారికి సంబంధించిన దర్శనం టికెట్లు ఈరోజు ఉదయం 11:30 విడుదలవుతుంది. నేను మరలా చెప్తున్నా, ₹1,00,000 పైన డొనేషన్ పే చేసిన వారు దర్శనము, అకామిడేషను డిసెంబర్ 1 నుంచి 28 వరకు ఈరోజు ఆ కోటా రిలీజ్ అవుతుంది. టికెట్లు, రూములు బుక్ చేసుకోండి. అయితే వైకుంఠ ఏకాదశికి సంబంధించి 29, 30, 31కి ఈ 3 రోజులకి సంబంధించిన కోటా అనేది అయితే ఇప్పుడు విడుదల చెయ్యరు. దయచేసి విషయం తెలుసుకోవాలి. వీరికి సంబంధించిన కోటా అనేది మీకు డిసెంబర్ 2వ వారంలో విడుదల చేస్తారు. సరేనా? అర్థమైంది కదా? ఇక ఈరోజు సెకండ్ పాయింట్ ఏమిటి అంటే, నిన్న సాయంత్రము 4:30 ఈ రోజుకి సంబంధించి 16,000 దర్శనం టికెట్లు, ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్ విడుదల చేశారు. 3,000 శ్రీవారి నడక మార్గం టోకెన్లు కూడా విడుదల చేశారు. ప్రస్తుతానికైతే బ్రహ్మోత్సవాలు కాబట్టి భక్తుల రద్దీ అనేది నిన్న నుంచి కాస్త పెరిగింది. గత 3 రోజుల నుంచి పెద్దగా రద్దీ అయితే ఏమీ లేదు. దయచేసి విషయం మీరు తెలుసుకోవాలి. అలాగే సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు కూడా నేను మీకు రోజు చెప్తున్నా, మరలా చెప్తున్నా, అంగ ప్రదక్షిణ, వయోవృద్ధులు, వికలాంగులు, ఎన్ఆర్ఐ, చంటి పిల్లల దర్శనాలు, రికమెండేషన్ల ద్వారా, ఎమ్మెల్యే ఎంపీ లెటర్ల ద్వారా దర్శనం టికెట్లు ఏవి కూడా బ్రహ్మోత్సవాల టైంలో ఉండవు. అలాగే ఈ నెల 28వ తారీఖున గరుడ సేవ ఉంది. దీని కారణంగా సెప్టెంబర్ 27 రాత్రి 9 గంటల నుంచి సెప్టెంబర్ 29 ఉదయం 6 గంటల వరకు కూడా ద్విచక్ర వాహనాలు, 2 వీలర్స్ తిరుమల ఘాట్ రోడ్కి మిమ్మల్ని అనుమతించరు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోండి. ఇక ఈ వీడియోలో మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, అక్టోబర్ నెలకు సంబంధించి పూర్తి దర్శన టికెట్లు, రూములు ఆన్లైన్లో అయిపోయాయి. నవంబరు, డిసెంబర్ వారికి అయితే దయచేసి ఈ విషయం తెలుసుకోండి. డిసెంబర్ వారికి కూడా డిసెంబర్ 28 వరకు అన్ని టికెట్లు, రూములతో సహా అయిపోయాయి. కేవలము నవంబరు, డిసెంబర్ వారికి శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు మాత్రమే మీకున్న అవకాశము. ఇవి కూడా ఒక నెల ముందు విడుదలవుతుంది. అప్పుడు మీకు నేను చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే భక్తుల రద్దీ గురించి, సర్వదర్శనము, నడక మార్గం గురించి అయితే మీకు చెప్పడం జరిగింది. ఈ రానున్న 3 నెలల్లో అనగా డిసెంబర్ వరకు కూడా ఒకవేళ మీకు దర్శనం టికెట్లు ఉండి లేకుండా నడక మార్గం వారైనా ఇతర ఏ విధానం ద్వారా అయినా దర్శనానికి బుక్ చేసుకున్నా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. ఓకేనా? ఇక ఆఫ్లైన్ విధానం ద్వారా ₹300 టికెట్లు కానీ, అంగ ప్రదక్షిణ కానీ, వయోవృద్ధులు, వికలాంగుల కోటా కానీ, ఎన్ఆర్ఐల కోటా ఇవి ఏమీ కూడా మీకు ప్రస్తుతానికి లేవు. ఓకేనా? దయచేసి విషయం తెలుసుకోండి. ఏపీ ఎస్ఆర్టీసీ ₹300 దర్శనం టికెట్ కూడా ఏమీ లేదు. ఇంకా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మరి నేను ఈ వీడియో సెలవు తీసుకున్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.